హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో చామదుంపల పులుసుని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వరకు చామదుంపలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కుక్కర్లో పెట్టుకోవాలండి. ఒక్క విజిల్ వచ్చాక ఇంకా ఆపేసుకోవడమేనండి. ఎక్కువ ఉడికిస్తే చామదుంప మెత్తగా అయిపోతుందండి. ఇలా ఒక్క విజిల్ రాగానే పక్కన పెట్టుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. చూసారా, ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు తీసి చూస్తే చామదుంప చక్కగా ఉడికిపోతుందండి. ఇలా ఫోర్క్తో నొక్కి చూసుకోవస్తే తెలుస్తుందండి. ఇప్పుడు చామదుంపల్ని పీల్ ఆఫ్ చేసుకోవాలండి. తీసుకొని పక్కన పెట్టుకొని పెద్ద సైజుగా ఉంటే కనుక ఈ చామదుంపల్ని పీసెస్గా కట్ చేసుకోవాలండి. చిన్నగా ఉంటే అలాగే వేసేసేయచ్చండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. అది కొంచెం హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి అవి కొంచెం వేగాక దీనికోసం 2 ఉల్లిపాయలు ముందుగానే చాప్ చేసి పెట్టుకోవాలండి, మీడియం సైజువి. ఇవి కొంచెం వేగనివ్వాలండి. ఉల్లిపాయలు వేగటానికి ఒక 1/2 స్పూన్ వరకు ఇక్కడ సాల్ట్ వేసానండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు కొంచెం వేగాక సాఫ్ట్ అవుతుందండి ఉల్లిపాయ. అప్పుడు మనం ఇందులో ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి వేసాక 1/2 స్పూన్ పసుపు వేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలండి. తర్వాత మూత తీసి చూస్తే కొంచెం వేగినట్టు ఉంటాయండి. టమాటా సాఫ్ట్ అయ్యాక ఇందులోనే ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న చామదుంపల్ని వేసి ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు సాల్టు, అలాగే 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలండి. ఉప్పు కారం అంతా పట్టేలాగా చామదుంపకు కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. తర్వాత ముందుగా మనం చింతపండు జ్యూస్ తీసుకున్నాం కదండి, అది యాడ్ చేసుకోవాలండి. ఇందులో వేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిచ్చాక ఇందులో 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. అంతేనండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికాక ఇంకా స్విచ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఈజీగా ఈ చామదుంపల పులుసుని చేసుకోవచ్చండి. మరి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.